సో యా లెట్స్ టాక్ అబౌట్ స్పైడర్ నోవా. ఒక్క క్వశ్చన్ అడుగుతాను, నాకు ఇంకేమవుతుంది. ఇప్పుడు ట్విట్టర్లోనే ఎవరో ఎడిట్లు చేస్తున్నారు నోవార్కి, బ్లాక్ అండ్ వైట్ వర్షన్, కలర్ వర్షన్. కొన్ని సీక్వెన్సెస్ కలర్లో చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటాయి. కొన్ని బ్లాక్ అండ్ వైట్ అథెంటిసిటీ ఇంపార్టెంట్. సో బ్లెండ్ చేసి ఒక సింగిల్ కట్కి తీసుకొద్దాం చూస్తున్నారంట. అయితే అంటే ఆడియన్స్ హ్యాండ్ కట్, నువ్వు ఏది చూసావు? నేను కలర్ లో, అంటే నువ్వు కలర్ చూసావు, బ్లాక్ అండ్ వైట్ ట్రై చేయలేదా? అసలు ఓ మాట చెప్తా, వై డిడ్ ఐ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కలర్? ఫకింగ్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. కలర్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో ఇప్పుడు మళ్ళీ చూస్తాను, నేను బ్లాక్ అండ్ వైట్ లో మళ్ళీ చూస్తా, నేను స్టార్ట్ చేస్తాను. నీకు కొంచెం మోనోలాగ్ లెక్క వెళ్ళిపోతే స్పైడర్ నోవార్ ఈజ్ ఫకింగ్ ఫెంటాస్టిక్. ఒకటేరా సింపుల్, లార్డ్ అండ్ మిల్లర్ కి నీకు ఎంత డబ్బులు ఇవ్వాలనుకుంటే అన్ని డబ్బులు ఇచ్చేయండి, అంటే వాళ్ళకి ఇచ్చేయండి. ఎంజిఎం వాళ్ళు అండ్ ఆల్సో స్పైడర్ సోనీ వాళ్ళు, వాళ్ళ మీద ఒక 3 సినిమాల డీల్ మళ్ళీ రాపిచ్చేసుకోండి. అక్రాస్ ద స్పైడర్ వర్స్, బియాండ్ ద స్పైడర్ వర్స్ తర్వాత కే ర్యాంప్ ఉంది ఆ సిరీస్. ఈ పర్టికులర్ సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్పైడర్ వర్స్ నుంచి ఆ క్యారెక్టర్ వచ్చేసి మళ్ళీ ఒరిజినల్ యూనివర్స్ ఉంటుంది కదా, బేసిక్ అదే నడుస్తూ ఉంటుంది. బెన్ రైలీ క్యారెక్టర్ది, పీటర్ పార్కర్ కాదు, మైల్స్ మొరాలెస్ కాదు, బెన్ రైలీ క్యారెక్టర్. వీడు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ లా చేస్తూ ఉంటాడు. 5 years ముందే ద స్పైడర్ అంటారు, స్పైడర్ మ్యాన్ కాదు ఇక్కడ, ద స్పైడర్ అని ఉంటుండే. 5 years ముందు వదిలేసిండు, ఎందుకంటే వాళ్ళ ఫియాన్సే చచ్చిపోతుంది, ఫియాన్సే గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేస్తున్నాం కూడా చచ్చిపోతుంది, వదిలేసింది. మొత్తం వైరాగ్యం చెంది వీడు నార్మల్ మనిషిగా బతుకుదాం అనుకుంటాడు. ఇలాంటి టైంలో సిల్వర్ మెన్ అని చెప్పేసి ఒక గ్యాంగ్స్టర్ న్యూయార్క్ సిటీని పట్టి పీడిస్తూ పెద్దగా అయిపోతుంది అనమాట. వాడు గ్యాంగ్స్టర్ మాఫియా ఏం చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి టైంలో శాండ్ మ్యాన్, వాట్ ఈస్ ఒక ఫైర్ మ్యాన్ లాంటి మన పేరు యాడిసన్ అంటారు, మనకి ఫైర్ మ్యాన్ లాంటిది ఏం పేరు పెట్టలేదు. లానీ లింకన్, మన టూమ్ స్టోన్, మెగావాట్ అని చెప్పేసి ఒక బడ్డోడు ఉంటాడు, వాడిని మొత్తం చిరాకులు ఇస్తుంది మొత్తం చూస్తుంటే. వాడు ఇట్లా పవర్ఫుల్ విలన్స్, వీళ్ళకి సూపర్ పవర్స్ వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ టైంలో మన బెన్ రైలీ అనేటోడు స్పైడర్గా లేడు, ఈజ్ ఏ నార్మల్ డిటెక్టివ్. ఇట్లాంటి టైంలో సడన్ గా ఇంకొక అమ్మాయి యాడ్ అవుతుంది దీంట్లోకి, దట్ ఈజ్ క్యాట్ హార్డీ, లిటరల్ గా ఫెలిషియా హార్డీ, మన బ్లాక్ క్యాట్, కాకపోతే దీనిలో మార్చిరు. సో వీటన్నిటి మధ్యలో ఏం జరిగింది, వాట్ ఈస్ దిస్ సూపర్ పవర్స్, ఎందుకు వచ్చారు వీళ్ళు, ఇన్ని రోజులు లేకుండా ఇదే టైం ఎందుకు వచ్చింది. అండ్ ఈ హైలైట్ ఏంటంటే ఇదంతా 1930s న్యూయార్క్ లో జరుగుతూ ఉంటది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదంతా కూడా World War I కి జర్మనీతో కనెక్ట్ చేస్తూ ఉంటాడు. పీక్ రైటింగ్, పిచ్చి లేచిన స్పాయిలర్స్ చెప్పను నాకు మామూలుగా ఇది బేసిక్ పైపైన ఇది బేసిక్ లైన్, బేసిక్ స్టోరీ లైన్. ఇంతకంటే ఇంకా లేయర్స్ వెళ్తా ఉంటది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ సో వెల్ రిటర్న్, వెరీ లేయర్డ్ రైటింగ్ అట్లా ఏం లేదు. సీరియస్లీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇట్స్ అ సూపర్ హీరో స్టోరీ, బట్ ఇట్స్ నాట్ అ సూపర్ హీరో స్టోరీ. ఎక్కడ కూడా ద స్పైడర్ అనేటువంటి ఒక సూపర్ హీరో లెక్క ఇక్కడ చూపెట్టారు. హీస్ అ విజిలాంటీ, ఇట్ ఈస్ ద రైట్ వర్డ్. పీపుల్ ఆర్ ప్రైజింగ్ హిమ్, అలా డెఫినెట్లీ ఉంటుంది, బట్ స్టిల్ అదంతా చాలా తక్కువ ఉంటుంది. సినిమా మంచి అనిపించింది. క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ ఉన్న ఫ్రేమ్ మీద ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎట్లా అంటే లిటరల్ గా కోన్కిస్కా గొట్టంగా ఉంటాడు, లైక్ సిల్వర్ మ్యాన్ హెంచ్మెన్ ఉంటారు, లైక్ ఎవడో ఉంటాడు కాబట్టి రౌడీలు ఎట్లా ఉంటారు, వాళ్ళకి కూడా క్యారెక్టర్ ఉంటుంది ఈ సిరీస్ లో. గట్టి కొడితే 10-15 క్యారెక్టర్ లేరా మెయిన్, వాటి చుట్టే దిగుతుంది. ఈ రౌడీలు ఉన్నారు, గుండాలు ఉంటారుగా, వాళ్ళే ఉంటారు, వాళ్ళే రిపీట్ అవుతా ఉంటారు. పోలీసు వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళే రిపీట్ అవుతా ఉంటారు. బట్ రిపీట్ అయిన వాళ్ళందరికీ వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎక్కువ బ్యాక్ స్టోరీ లేకున్నా, కనీసం వాళ్ళ మీద ఎక్కువ చేయకున్నా కానీ ఏదో క్విప్పీ డైలాగ్ ఉంటుంది, అని గుర్తుపడతాను. అరే వాడు గుర్తుండిపోతాను. అట్లాంటి రైటింగ్ ఉంటుంది. అండ్ ఎట్లుంటదంటే దీంట్లో చాలా డార్క్ స్టఫ్ ఉంటుంది. 1930s అని చెప్పేసి ఆయన కూడా ఎట్లుంటదంటే బేసిక్లీ ఆ టైంలో రేసిజం ఉంది, బ్లాక్ పీపుల్ ఒక రకంగా చూసేవాళ్ళు, అండ్ ఆల్సో ఏషియన్ పీపుల్ ఒక రకంగా చూసేవాళ్ళు. అండ్ దీంట్లో న్యూయార్క్ అనేది ఎట్లా ఉంది ఆఫ్టర్ World War I, World War II కి రాకముందు 1939లో వస్తుంది. ఇంకా ఆ టైంలో 1930s లో జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ఎలా ఉండేది, వాటన్నిటి అది ఉంది అని అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. అట్లా అని చెప్పేసి దాన్ని ఏదో రుద్దుతా నూకుతా డిఈఐ బ్లాక్స్ నింత ఇబ్బంది పెట్టేవాళ్ళు అవన్నీ ఏం చేయలే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు మస్త్ అనిపించింది. నేను చాలా సిరీస్లో, చాలా సినిమాలో ఆల్రెడీ చూసేసిన బ్లాక్స్ని ఆల్రెడీ వాళ్ళు చాలా పర్సిక్యూట్ చేసారు, రేసిజం ఉండే. కరెక్టే రా పోయి కొత్తగా ఏం చూపెట్టారు అంటే వాడు ఏం చేసిన సార్ నీట్గా రాబీ రాబర్ట్సన్ అని చెప్పేసి మన హీరో గానికి ఒక ఫ్రెండ్ పెడతాడు. హీస్ అ జర్నలిస్ట్. సో వాడు సక్సెస్ అవుదామని ట్రై చేస్తూ ఉంటాడు, ఇవన్నీ ఉంటా ఉంటాయి. బట్ వాడు బ్లాక్ అయ్యేసరికి అదే జరుగుతూ ఉంటుంది. బట్ ఎక్కడ కూడా వీడిని చాలా ఇబ్బంది పడుతున్నాను చూపెట్లే. ఇట్ బికెమ్ ఏ కామికల్ క్యారెక్టర్. ఇట్ బికెమ్ అక్కడ నాకు అన్యాయం జరుగుతుంది తెలుసు, బట్ దాన్ని వాడు సీరియస్ ప్రతి సిరీస్ సీరియస్ తీసుకునే దాన్ని నేను అంత అవసరం లేదు. బట్ ఇది ఉందని అక్నాలజీ అన్నట్టుగా పెట్టిండు. నాకు పిచ్చి నచ్చింది ప్రతి క్యారెక్టర్. ముఖ్యంగా జానెట్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుందిరా మస్త్ అనిపిస్తుంది బ్రో. లైక్ జస్ట్ ఏదో ఉన్నారు, జస్ట్ ఏదో డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ లెక్క ఉన్నారు అని ఉండదు. రియల్లీ వెల్ రిటన్ క్యారెక్టర్. ముఖ్యంగా
హీరోయిన్ ఉంటుందిగా, ఏషియన్ అమ్మాయి ఉంటుంది, లీ జున్ లీ, ఆమె క్యాట్ హార్డీ క్యారెక్టర్. బేసిక్గా ఆమె ట్రిపుల్ గేమ్ ఆడుతుంది లిటరల్గా, మొగోళ్ళతో ట్రిపుల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. వై షీఈస్ డూయింగ్ వాట్ షీఈస్ డూయింగ్ అనేది చాలా బాగా చూపించారు. అట్నా అట్నా అనుకుంటుంది, వెళ్తా ఉంటుంది. క్లైమాక్స్లో ఒక ఎండ్ ఇచ్చారు దానికి. ఆ టైంలో ఆ క్యారెక్టర్ని చూస్తుంటే ఆహా అచ్చా ఇట్లా కూడా ఉంటావా అనిపించింది. అండ్ హైలైట్ ఏంటంటే ఇట్లాంటి మధ్యలో బాగా చేస్తున్నారు, వాటన్నింటినీ ప్రతి సిరీస్లో ప్రేజ్ చేసేది. అమ్మో బాబోయ్ నువ్వు ఇంత ఇంత గొప్ప పని చేసినావు అని చెప్పేసి బాగా ప్రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డిఈఐ రావడం వల్ల అమ్మాయిలకి ఏది చేసినా వచ్చేది. ముఖ్యంగా వాండా విజన్ అనుకో బ్రో, వాండా విజన్లో ఏంటంటే బేసిక్లా లిటరల్గా నువ్వు 7 ఎపిసోడ్స్ 8 ఎపిసోడ్స్ వాళ్ళని మైండ్ కంట్రోల్ చేసి వాళ్ళని స్లేవ్స్ లెక్క బానిసల లెక్క వాళ్ళని దాన్ని ఇరికిచ్చేసి లాస్ట్ మినిట్లో మోనికా రాంబో వచ్చేసి నువ్వేం వదిలేసుకున్నావు వాళ్ళకి తెలియట్లేదు అంట, చూసినావా, దే డోంట్ నో వాట్ యువర్ సాక్రిఫైసింగ్ అంట. చెప్పు తీసుకుని కొట్టేటోడు ఎవరు లేడాడా నీకు. వాళ్ళు లిటరల్గా బానిసలు చేసి వాళ్ళు లిటరల్గా వాళ్ళు చంపే అంత శక్తి వాటి కంట్రోల్ నీ చేతిలో పెట్టుకొని లాస్ట్కి దాన్ని వదిలేసినావు కాబట్టి నువ్వు గొప్ప మనిషి అయినట్టు బిల్డప్. ఇక్కడ లిటరల్గా అమ్మాయి ఏదో చేస్తుంది, ఒకరిని వాడేస్తుంది లిటరల్గా. క్లైమాక్స్లో వాడు వచ్చేసి గో టు హెల్ అని వాడినంటే నేను వెళ్ళొచ్చినా నీకోసం వాడు ప్లేస్ రెడీ చేసి పెట్టిన అంటాడు. మస్తు అనిపించింది నాకు, అనాలి తప్పే లేదనిపించింది, మంచి అనిపించింది. క్యారెక్టర్ రేటింగ్ అని ఎంత బాగా సెట్, కామెడీ వర్కౌట్ అవుతారా, తెలుస్తూ ఉంటుందిరా. లార్డన్ మిల్లర్ అరే అమ్మా కొంచెం తేడా కొట్టేసేదాన్ని, మొత్తానికి పోయేది. మస్తు అనిపించింది. లైక్ హిందీ చెప్పినా కదా, మరి నెగిటివ్స్ ఏంట్రా అంటే మాత్రం సీజీ ఒక షార్ట్ లో లిటరల్ గా ఒక విండో ఉంటుంది, విండో లోపల వీళ్ళు మనుషులు ఉన్నట్టు చూపెట్టాలి, ఎవడో గన్ను పెట్టి పట్టిసే అమ్మాయిని బెదిరించాలి. విండో ఒకటి మాత్రం రియల్, దాన్ని ఎన్నుకున్న వాళ్ళందరూ సిజీ మోడల్స్. మాట్లాడడం లిటరల్ గా మాట్లాడేది అంతా నాకు ఒకసారి మళ్ళీ డబుల్ టేక్ చేసిన, ఏంది అనుకున్నా. అక్కడ ఎవరు లేరు, మనుషులు లేరు, ఎవరు లేరు, సీజీ మోడల్స్ పెట్టి యాక్ట్ చేస్తుంది, ఇట్లా లిప్సింక్ అవుతుంది. ఒక్కసారి చూసారు ఆహా ఇక్కడ వాడినవా. అండ్ మేజర్ సీజీ అంతా కూడా అంటే లైక్ విఎఫ్ఎక్స్ అంతా కూడా మన నిక్కేజ్ ఫేస్ మీకే పోయింది, డిఏ చేసారు కాబట్టి మెజారిటీ కావాలి. బ్రో హీ కిల్డ్ ఇట్ బ్రో. ఎందుకు నాకు డౌట్ వచ్చింది, కరెక్టే వాయిస్ యాక్టింగ్ వరకు ఓకే బ్రో, నేను ఒప్పుకుంటా, మంచి అనిపించింది నాకు ఇది స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మూవీలో. సిరీస్ అంతా ఆ క్యారెక్టర్ మీద తీయాలంటే నిజంగా అంత ఇంట్రెస్టింగ్ ఉంటుందా. ముఖ్యంగా నిక్కేజ్ బీయింగ్ హిమ్ లైక్ 60-65 ఉంటాడు ముసలోడు, అట్లాంటి తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు యంగ్గా చూపెట్టాలి, కనీసం 40 దాకా తీసుకొని రావాలి, తర్వాత సెట్ అవుతుందా, ఎజిలిటీ ఉండాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న సిరీస్లో మొత్తం ఇక్కడ స్పైడర్ మ్యాన్ కనబడ్డా కానీ నిక్కేజ్ కాదు నీకు అర్థమైపోతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. బట్ నిక్కేజ్గా చేసినప్పుడల్లా కూడా ప్రతి సీన్ పేలిపోయింది. కొంచెం ఫ్లాష్ బ్యాక్లో కొంచెం రీఏజింగ్ ఉంటుంది, అది బాగాలేదు. సీజీ మేజర్ కొట్టింది. ఇంకొక చిరాకు లేపిన క్యారెక్టర్ ఏంటంటే మెగావాట్ అన్న ఒకటి ఉంటుంది, ఎలక్ట్రో తెలుసుగా, ఎలక్ట్రా లాంటిది ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. 4 సూపర్ పవర్స్ ఉంటాయి, దాంట్లో వీడు ఒకటి ఉంటాడు మెగావాట్ అన్నట్టు. వాడు గే గాన్ లెక్కనే బిహేవ్ చేస్తూ ఉంటాడు 1930s. టెక్నికల్ ఈజ్ గే అనుకుంటా, వాడు అట్లే బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాడు అట్లే ఏదో థియేటర్ యాక్టర్ లెక్క బిహేవ్ చేస్తూ ఉంటాడు. రైటింగే తేడా ఉంది. ఒక 10-15 సీన్లు ఉంటాయి అనుకుందాం, 10-15 ఎక్కువనే ఉన్నాయి, 20-30 సీన్లు ఉన్నాయని. 1-2-3 సీన్లు నేను ఒప్పుకుంటా, ఓకే ఇది ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ అని చెప్పేసి. బట్ సిరీస్ పోతున్నా కొద్దీ వాళ్ళు చూస్తుంటే చిరాకులు ఇస్తుంది. అరే సరేరా బాబు, నువ్వు సిరీస్ అంతా ఒక వేవ్ లెంత్ నడుస్తూ ఉంటుంది, వాళ్ళు వేరే ఏదో వేవ్ లెంత్ నడుస్తూ ఉంటుంది, ఎందుకురా ఆగం పట్టిస్తున్నాను ఫీలింగ్ వచ్చింది. ఇట్ ఫీల్ట్ లైక్ డిఈఐ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా, మేము చేద్దాం అనుకుంటాం ఆనందంగా, చేయనిత్తలేరు డిఐ వాళ్ళు, కాబట్టి వాళ్ళ కోసం క్యారెక్టర్ పడేద్దాం అన్నట్టు తీసుకుంటున్నట్టు. లా ఉంటాడు, హీ బిహేవ్స్ లైక్ గే అండ్ లిటరల్గా ఒక మనిషిని ముద్దు పెట్టుకుంటాడు సిరీస్లో. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో నీకు అర్థమవుతుంది, బట్ అది ఒకటి జరుగుతుంది అనిపిస్తుంది. అది దానికోసం కుక్కారు, హీఈస్ వెరీ యూనో అట్లా పెట్టాలి. బట్ బ్రో లిటరల్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే బెన్ రైలీ అనే క్యారెక్టర్, ఏది నిక్కేజ్ క్యారెక్టరు, ఎదుటోడు ఇవ్వడం అవసరం లేదు, వాడు పెద్ద సిల్వర్ వేనో, వాడు పెద్ద మాఫియా డానో, సూపర్ విలన్ ఎవ్వడికి అవసరం లేదు. బెన్ రైలీయే మాట్లాడుతున్నాడు మనకు తెలుసు. లిటరల్ గా వాళ్ళు తలుచుకుంటే బెన్ రైలీని చంపగలుగుతారని వాళ్ళు అనుకుంటారు కదా. బేసిక్లీ ఇప్పుడు పీటర్ పార్కర్ చూసినట్టు వీడంతా బచ్చగా చంపే, వాడు అవన్నీ లెక్క చేయడు. ముంగడున్నా లేకున్నా వాడు సూపర్ పవర్ ఉన్నా కానీ బఫంగా వీరా నువ్వు అంటాడు. హైలైట్ ఏంటో తెలుసా, ద స్పైడర్ గురించి ఎప్పుడైనా వస్తుంది కదా మెన్షన్, ద స్పైడర్ కి బెన్ రైలీ కరెక్షన్ ఉన్నది వీళ్ళందరూ తెలుసు. ద స్పైడర్ ని వీళ్ళందరూ ముంగట కుక్క తిడతాడు. ఆ నా కొడుకు నెత్తికి సాక్స్ వేసుకొని తిరుగుతున్నాడు, వానికి భయపడుతున్నారు అంటాడు. అంటే మాస్క్ సాక్స్ లెక్క ఉంటాయి కదా కొంచెం, నేను పడి నవ్వుతున్నా సీరియస్లీ. మస్తు అనిపించింది లిటరల్ గా. బెన్ రైలీ క్యారెక్టర్ ఏది నచ్చినా నచ్చకున్నా, జానెట్, బెన్ రైలీ, రాబర్ట్సన్, ఈ ముగ్గురు వీళ్ళ ట్రియో ఉంటది గోల్డ్ బ్రో. నిజంగా మామూలు చాలా బాగుంది.
ఐ లవ్డ్ ఇట్. సో సీజన్ 2 రావాలి. బాగుంది, మంచి అనిపించింది సార్, రియల్లీ గుడ్ స్టోరీ. ఒక బిగినింగ్ అండ్ నాకు ఎండ్ ఉందిరా, బిగినింగ్ ఎండ్ ఉంది, మంచిగా ఉంది, అది సెట్ అయింది. సీజన్ 2 వస్తే హ్యాపీ. నాకు ద మూమెంట్ అలా అనౌన్స్ చేయగానే నేను ఫస్ట్ నికేష్ గారు లైక్ ఆయన వాయిస్ ఇస్తాడేమో, యానిమేటెడ్ తీస్తారేమో అనుకున్నా. దెన్ దే సెడ్ లైవ్ యాక్షన్. అరే నికేష్ తో లైవ్ యాక్షన్ ఏందిరా, ఆయన ఏజ్ ఎంతరా, ఏం చేద్దాం అనుకుంటున్నారా ఆయన తీసుకొని అనుకున్నా అదే నేను. అదే బట్ ద ట్రైలర్ కేమ్ అండ్ మెజారిటీ ఇప్పుడు నువ్వు ఏదైతే ద స్పైడర్ సీజ్ చాలా తక్కువ ఉంటుంది, మెజారిటీ నిక్కేజే ఉంటుంది. నేను అది కూడా నికేష్ అనుకున్నా, ఉంటాడు. నికేజ్ బీయింగ్ అ స్టార్ అంటే లైక్ వాళ్ళ వాల్యూలో స్టార్లు డిఫరెంట్ ఉంటారు, బట్ నికేజ్ సినిమాలు తీసుకుంటే చాలా తక్కువ చేస్తున్నాడు ఆయన. ఇట్లాంటి టైంలో లేదులే, ఒక 2 years బ్యాక్ ఒక ఉద్యమంలో పోయాడులే, ఒక 10-15 సినిమాల పైన ఆ దున్నాడు. 10-15 సినిమాలన్నీ కూడా ఇండియా మూవీస్, అవి కూడా మెజారిటీ బాగున్న సినిమాలు. ప్యూర్ ఇండి మూవీస్. ఇది ఇట్స్ వెరీ వెరీ బిగ్ ప్రొడక్షన్. 350 minutes ఎంత వచ్చింది లాస్ట్ కి చూసుకుంటే రన్ టైమ్. దీంట్లో మెజారిటీ ఉంటాడు ఆయన, అండ్ దట్టు లైక్ ఫ్యాక్కి వెళ్ళిపోతుంది. అండ్ హైలైట్ ఏంటో తెలుసా దీంట్లో, ఈ స్పైడర్ పవర్స్, ఈ సూపర్ పవర్స్ వచ్చేటన్నీ కూడా వాటికి ఆరిజిన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ వాటిని చూపించిండు, బాడీ హారర్ ఉంటుంది, ఇట్స్ ఏరేటెడ్, టూ గుడ్, టూ గుడ్, మస్తు అనిపించింది. ఇక్కడ మేము పోతున్నాం, మేము తీస్తున్నాం, ఎవరికి సమాధానం చేసి చెప్పే పరిస్థితి లేదు, ఎవరు చూస్తాడో లేదో వీ డోంట్ కేర్, వీఆర్ గోయింగ్ ఆల్ ద వే అన్నట్టు తీశారు అసలు సిరీస్ని. నాకు నచ్చింది. అండ్ 1930s తెలుస్తూ ఉంటుందా నీకు, అక్కడ మనుషులు బిహేవ్ చేసే విధానము, డైలాగ్స్ పడే విధానం, డైలాగ్స్ తెలిసిపోతూ ఉంటారు, కొంచెం తేడా కొట్టే తెలిసిపోతా అని చెప్పేసి. ఒక చిన్న పోరాడు ఉంటాడు, వాడు చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వార్ అయిపోయిన తర్వాత డిప్రెషన్ నడుస్తుందని దాని మీద నడుస్తూ ఉంటుంది, డబ్బులు లేవు, దాన్ని సీరియస్ ఎక్కడ తీసుకోవడం. మళ్ళీ ఇది ఒకటి ఉందా పరిస్థితి. టైం ట్రావెలర్ క్యారెక్టర్ పెట్టి వరల్డ్ వార్ 1 టైంలో ఏం జరుగుతుందంటే, వరల్డ్ వార్ 1 జరుగుతుందా, 1 అంటే ఇంకా ఉన్నాయా అట్లా దీనిలో అట్లా ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళకి 1 ఒకటే, లైక్ దేర్ ఇస్ నో 1 రైట్. జర్మన్ వార్ అదంతా యాడ్ చేసి వీళ్ళు సూపర్ లోర్ క్రియేట్ చేశారు.